కడప జిల్లా బద్వేల్ పెన్షన్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రజా ఐక్య వేదిక అధ్యక్షులు కె నాగేంద్రబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అదానీ కిట్ ప్రోకో అవినీతి ఒప్పందాల కారణంగా దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల పేరుతో యూనిట్ కరెంట్ ఛార్జీలు పెంచి అదానికి 3 లక్షల కోట్ల రూపాయల లాభం చేకూర్చుతున్నారని తెలిపారు. ప్రజలపై భారాలను వేసి ఆర్థిక నిలువుదోపిడీ చేయబోతున్నారని ఆరోపించారు. దీనికి రీసెర్చ్ చేసుకుంటేనే మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెల్లులు ఏ విధంగా మనం దానికి బానిస అయిపోయినామో కరెంటు కూడా లేదు, మనకు ఒక రోజు కూడా గడవదు. సో కాబట్టి అలాంటి వాటికి మనం ముందే రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడుంటే బిల్లింగ్ సిస్టమ్ అంటే మన దగ్గర లేకపోయినా ఒక నెల గడువు వస్తుంది కాబట్టి ఆ నెల గడువులో ఉన్నప్పుడు మనం కట్టుకుంటాం. ఇంకా కొంత ఇబ్బంది అయినప్పుడు సూక్ష్మ కొద్దిగా పాటి పైన్తో కూడా మనం ఒక నెల తర్వాత కూడా కట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రీఛార్జ్ సిస్టమ్ పెడితే కనుక మనకు అసలు ముందే మనం రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇది పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి సమస్య. చీకటి బ్రతుకులో ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా పేద ప్రజలకు వస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏం మారినా కూడా అదేదో మనకు సామెత చెప్పినప్పుడు సారాయి ఏ సారాయి అయినా కైపిస్తుంది, కానీ ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క సీసాలో మార్చి దాన్ని సేల్ చేస్తా ఉన్నారు. అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల భవిష్యత్తు అలాగే ఉంది. కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల భవిష్యత్తు మనం ఆలోచించుకుంటా. ఈరోజు ఒక సామెత ఉంది, మూలిగే లెక్క మీద తాటికాయ పడినట్టుంది. ఇప్పుడే కరెంటు విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళా స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక వసూలు చేయడం అనేది దాన్ని ఏ విధంగా అనుకోవాలో గతంలో చెప్పినటువంటి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్స్ కి వ్యతిరేకంగా పగలకొట్టి ఎన్నో చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని సమర్థిస్తానే. ఇప్పుడు సెల్ ఛార్జింగ్ ఎట్లయితే చేసుకుంటామో అట్లా మన రాత్రి 12కైనా అయిపోవచ్చు, తెల్లవారుజాము 3కైనా అయిపోవచ్చు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి మన జేబుల్లో డబ్బులు ఉంటే. అయితే దీనివల్ల దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు జనాభా అంటున్నారు. 140 కోట్ల మందిలో 30 కోట్ల మందికి కనీస జీవన ప్రమాణాలు పాటించడానికి కావాల్సిన ఆదాయం లేదు. 30 కోట్ల మందికి వాళ్ళకి ఆదాయం పెద్దగా లేదు, కొనుగోలు శక్తి లేదు, పెద్దగా జేబులు ఖాళీ. అంటే మీకు మీటర్ యొక్క ఛార్జెస్ తగ్గదు. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన ఒరవడిని సృష్టించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆ రోజు లోకేష్ గారు